ప్రభాస్ సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలందరూ కూడా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. అసలు ఎవరికి సినిమా చేస్తారు? ఎవరి సినిమా ముందు పూర్తయిపోతుంది? షూటింగ్ స్టార్ట్ చేస్తారా? లేదా? అంటూ రకరకాల రూమర్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభాస్ గారు ఇప్పటికే ఒక 4, 5 సినిమాలకి అగ్రీమెంట్ ఇచ్చున్నారు. మరి ఏ సినిమా చేస్తారు? ఏంటి? నిర్మాతల పరిస్థితి ఏంటి? సో ఖచ్చితంగా ఇప్పుడు ప్రభాస్ గారి అయితే రాబోయే సినిమాలు దాదాపు 5 అయితే ఆయన చేతిలో ఉన్నాయి. 5 కూడా ఆయన లైన్అప్లో పెట్టారు. వాళ్ళకి డేట్స్ ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అయితే ముందుగా రాజా సాబ్ సినిమా అయితే ముస్తాబ్ అవుతుంది. ఆ సినిమా డిసెంబర్ 5వ తారీఖు అయితే రిలీజ్ ప్లాన్ చేశారనమాట. అయితే జనమంతా అంటే చాలామంది మీడియా వాళ్ళు కానీ ఫ్యాన్స్ కానీ సంక్రాంతికి పెట్టుకోవచ్చు కదా, ఎందుకంటే కామెడీ సినిమాలు సంక్రాంతికి బాగా రన్ అవుతాయి. సో మార్కెట్ కూడా అప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది డిసెంబర్లో ఎందుకని చెప్పి ఆ సలహా ఇవ్వడం వల్ల నిర్మాతలు ఆలోచించి దాన్ని సంక్రాంతికి పుష్ చేశారనమాట. సో ఇప్పుడు డిసెంబర్లో కూడా రావట్లేదు, అంటే ఇంకా దానికి మేకింగ్కి కానీ చాలా టైం ఉంది. సో సంక్రాంతి వరకు హ్యాపీగా చాలా మంచిగా తయారు చేసి తీసుకురావచ్చు అనమాట పాన్ ఇండియా లెవెల్లో. సో అయితే ప్రభాస్ గారు దాంతో పాటుగా ఫౌజీ అనే సినిమా కూడా ఎట్ ఏ టైం చేస్తున్నారు. దాని నుంచి కూడా మొన్న లుక్ రివీల్ అయిందనమాట. సో దానికి దీనికి లుక్స్లో కొంచెం తేడా వస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు అనమాట. ఎందుకంటే ఒక సినిమా మాత్రమే కంటిన్యూగా చేస్తే ఆ సినిమాకి లుక్ ఉంటుంది. సో మళ్ళీ ఇంకోటి మార్చి లోపు ఫేస్ అనేది తేడా వస్తుంది అనమాట. సో దానికి ఒక వేరే హెయిర్ స్టైల్ తీసుకురావాలి, దీనికి ఒక వేరే హెయిర్ స్టైల్ తీసుకురావాలి. అప్పుడు రెండింటిని మేనేజ్ చేయడం కష్టం. సో మళ్ళీ ఇంకా స్పిరిట్ సినిమా కూడా ఇప్పటికే 2-3 సార్లు వాయిదా పడింది. సో అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అని చెప్పి ఆయన సందీప్ రెడ్డి వంగ గారు క్లారిటీ ఇచ్చారనమాట. సో మరి ఈ రెండు అవ్వకుండా దానికి కూడా వెళ్ళే పరిస్థితి లేదని చెప్పుకుంటున్నారు. సో ఓ పక్కన ఆ నిర్మాతలు కూడా టెన్షన్ పడుతున్నారు. మరి ఇప్పటికే చాలా ఫైనాన్షియల్గా స్టార్ట్ అయిపోయి ఉన్నారు. మరి సినిమా అవ్వకపోతే ఆ రిలీజ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటారు అనమాట. సో ఆ గందరగోళంలో ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇవి కొత్త సినిమాలు. సో ఆల్రెడీ వచ్చిన సినిమాల సంగతి ఏంటి అని చెప్పి ఫ్యాన్స్ అంతా ఇప్పటికే తలబాదుకుంటున్నారు అనమాట. సలార్కి హంబాలే ఫిలిమ్స్ వాళ్ళు కానీ, అటు కల్కి వైజయంతి మూవీస్ వాళ్ళు కానీ కల్కి 2 తీయడానికి అందరూ కూడా వాళ్ళకి డేట్స్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పి వాళ్ళు గందరగోళంలో ఉన్నారు. ఎందుకంటే ఆ పార్ట్ 2 అనేది మళ్ళీ ఫినిష్ చేయకపోతే ఆ ఫ్రాంచైజీల కోసం ఫ్యాన్స్ అంతా వెయిట్ చేసి వాళ్ళు పెద్దోళ్ళ పిల్లలను కూడా కనిస్తున్నాం అని చెప్పి వాళ్ళే సెల్ఫ్ ట్రాల్స్ చేసుకుంటున్నారు అనమాట. సో మరి ఇక్కడ చూసుకుంటే ఆ ప్రొడ్యూసర్లు అందరూ ఎవరైతే ప్రభాస్ గారితో పనిచేస్తున్నారో ఆయన స్పీడ్గా పనిచేస్తున్నాడు కరెక్టే, కానీ ఒక ఆర్డర్లో పనిచేయాలి. ఎలా పడితే అలా దాంట్లో ఒకసారి ఒకరోజు దాంట్లో ఒకరోజు దీంట్లో షూట్ చేస్తానంటే కనుక చాలా కష్టమైపోద్ది అనమాట. సో మరి అర్థం చేసుకుని ప్రభాస్ గారు కొంచెం ఆ లైనప్ చేసే స్పీడ్ ఏదో ఆలోచించి ఒక్కొక్కరికి కరెక్ట్గా టైం ఇచ్చి వాళ్ళందరితో కూర్చుని మాట్లాడుకుని ఈ టైంకి ఈ సినిమా ఫినిష్ చేద్దాం, ఈ టైంకి ఈ సినిమా ఫినిష్ చేద్దాం అని మాట్లాడుకుంటే తప్ప అవన్నీ ఇన్ టైంలో దాదాపు 5 సినిమాలు అంటే ఆయన 2 ఏళ్లలో ఫినిష్ చేసి రిలీజ్ చేయగలుగుతారు అనమాట. సో మరి ఇంకా ఉన్న హీరోలందరితో పోలిస్తే ప్రభాస్ గారు కొంచెం స్పీడ్గా ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన ఎవరు అంటానికి కూడా ఏం లేదు. మరి ఆ నిర్మాతలందరూ ఆయనతో మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ సెటిల్మెంట్ అనేది వాళ్ళకి దొరుకుతుంది.